అందరికీ నమస్కారం. మా టూర్లో ఇది చివరి రోజు 25వ మేము కన్యాకుమారి నుంచి బయలుదేరాము. రాత్రి 4 గంటల వచ్చింది. అప్పుడు ఏం చేయాలని చెప్పేసి సరేలే మనం ఫిజియోథెరపీ ఒకటి చేసుకున్నాము, దాని తర్వాత యోగా చేద్దామని చెప్పి కొద్దిసేపు చేసుకున్నాం. కొద్దిగా తెల్లారిన తర్వాత రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత సూర్యుడు కూడా చూడాలనుకున్నాము. కానీ ఇప్పుడు బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళ్ళిన తర్వాత రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చిన తర్వాతనే చూడాలి. నేను కొన్నిటి మాత్రము గూగుల్ ద్వారా తీసి మీకు పంపిస్తున్నాను, మరలా అనుకోవద్దండి. ఇది టెంపుల్ 300 సంవత్సరాల క్రితంగా ఏర్పరిచిందంట, కన్యాకుమారి స్వామి టెంపుల్. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి ప్రవేశిస్తున్నాము. ఇది పెట్రోల్ ద్వారం. ఇది మెయిన్ టెంపుల్ లోపలికి పోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు మొబైల్ అలౌడ్ లేదంట. అందుకోసం దయచేసి ఏమనుకోవద్దండి. నేను గూగుల్ ద్వారానే కొన్ని పంపిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఇది కన్యాకుమారి యొక్క టెంపుల్. ఇది కనక పరమేశ్వరికి నమస్కారం చేసుకుందాము. ఇది మహిమ కలిగిన దేవి. ఇది మన దేశంలోనే భారతదేశంలో ఉన్న చివరి ప్రదేశమే ఇది. ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాలని చెప్పేసి మేము బయలుదేరుతున్నాము. అది వివేకానంద అగ్రహానికి ఉన్న రాక్ వెళ్ళాలని చెప్పేసి అని ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాము. ఇది ఫెర్రీ అండి. ఇది 2 రకాలుగా ఉన్న టికెట్లు ఉన్నాయి. మామూలు టికెట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరింది. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. ఈ బోట్లో నుంచి రాక్ తర్వాత ఇంకొక విగ్రహం కూడా ఉంది కదా, అది కూడా మనం మాట్లాడుకున్నాము. ఇది లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రం 2 కలుస్తున్నాయి. ఇండియా ఓషన్ కూడా కలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జాక్ వేసుకోవాలి. వేసుకున్నాము. ఇది బయలుదేరింది. మేము బయలుదేరాము, వస్తున్నాము ఇక్కడికి. బోట్ అయిపోయింది. బోట్ నుంచి దిగాలి. ఇప్పుడు దిగేసి రాక్కి వెళ్ళాలి. సో వివేకానంద రాక్ చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. వివేకానంద ఇక్కడనే మామూలు ధ్యానం చేశాయంట 3 రోజులు ఉండేసి. ఇక్కడ దాకా ఈదుకుంటూనే వచ్చాయంట వివేకానంద. ఇక్కడ పాండ్ ఒకటి కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇక్కడ నుంచి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, కొద్దిసేపు నిలబడ్డాము. అక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. ఇది లోపల మెయిన్ ద్వారము, లోపలికి పోవడానికి. ఇక్కడ కూడా అలౌడ్ లేదు, కానీ నేను ఫోటోని మాత్రం క్యాప్చర్ చేసి పంపించాను, యాక్సెప్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి లైబ్రరీ ఒకటి ఉంది, దాంతో మెడిటేషన్ హాల్. దీనిలో అస్సలు పోనీయలేదు. అక్కడ నుంచి కొద్దిగా కూర్చున్నాం కొద్దిసేపు. అక్కడ నుంచి మళ్ళీ వేరే చోట పోవాలనుకున్నాం. ఇది గ్లాస్ బ్రిడ్జ్, ఇంతకుముందు లేదంట, ఇప్పుడు కొత్తగా పెట్టారంట. ఇది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే, కిందేమో సముద్రము, పైనేమో గ్లాస్ ఉంటుంది. సో సముద్రాన్ని చూసుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు ఫిషర్మ్యాన్ది. అది చూసిన తర్వాత అది చూడండి, మేము నడుచుకుంటూ వెళ్తున్నది గ్లాస్లో కానీ సముద్రంలో నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది తిరువల్ల వారిది విగ్రహం ఇక్కడ చూపించారు కదా, ఆయన పోయేట్ అంట తమిళనాడు వాళ్ళకి. ఇక్కడ నుంచి బ్యాక్ మేము రిటర్న్ వస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మేము మా ప్రదర్శన మనం వెళ్ళాము. సో ఇప్పటిదాకా చూసిన తర్వాత గాంధీ మెమోరియల్ హాల్, ఇది కూడా గాంధీ గారు పెట్టారంట అప్పుడప్పుడు. దాని తర్వాత పక్కనే కామరాజ్ నాయుడు కూడా మెమోరియల్ హాల్ ఉంది, అది కూడా చూసాం. చూసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సరే షాపింగ్ చేసాం, ఇంకా టైం ఉంది అని చెప్పేసి. ఇక్కడ స్పైసెస్కి చాలా ఫేమస్, ఇది కేరళ నుంచి వస్తుందట. మా స్పైసెస్ మార్కెట్ ఉంది, అది కూడా చూసాము. దాని తర్వాత అట్లాగే షెల్స్ అంటే మామూలుగా గవ్వలు ఉంటాయి కదండి, అవి కూడా చూసాము. అది కూడా పెద్ద షాప్ ఉంది ఇక్కడ. ఇది చూసిన తర్వాత కొన్ని క్లాత్ షాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసాము. సరే ఎవరు తీసుకోలేదు, కానీ ఫ్యాన్సీ షాప్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూసాము. కొన్ని మాత్రం తీసుకున్నాము, గుర్తు కోసం ఉంటుందని. దాని తర్వాత సన్సెట్కి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాము. సన్సెట్ 6 గంటల 45 నిమిషాలు జరుగుతుంది. చాలా దూరం ఆటోలో పోయాము మేము. ఇక్కడ నుంచి ఇంతవరకు మా జర్నీ కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హోమ్ ట్రైన్కి మనం వెళ్ళాలి. హోటల్లో నుంచి కొద్దిగా సేవ్ అయిన తర్వాత సాయంత్రం కన్నా ముందే పోయి ఇక్కడ ఉన్నాము. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలి. అక్కడ బస్సు అరేంజ్ చేశారు కదా, అక్కడ భోజనాలు ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. ట్రైన్ 11 o'clock స్టార్ట్ అవుతుంది అన్నారు. సో ఇది మేము చేస్తున్న జర్నీని. ఇది మీకు నచ్చింది అనుకుంటా. తప్పకుండా ఒక్కసారి లైక్ చేయండి. దాని తర్వాత మరో ఎన్నో విషయాలతో మిమ్మల్ని కలుసుకుంటాం తర్వాత. ఒకసారి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలపండి, వాళ్ళకి ఏదైనా అవసరం పడుతుందేమో, ఉపయోగపడితే మేము కూడా సంతోషపడతాము. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. సో